రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. మొన్ననే చెప్పారు స్పెషల్ సిఎస్ గారు. ఈ 1 లక్ష జనాభాకి 1 నుంచి 2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతూ ఉంది. కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు. సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మృతి చెందిన వారి సంఖ్య నిన్న 1 వచ్చింది, గతంలో 1 శ్రీకాకుళం సంబంధించి 1 వచ్చింది. కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 10% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రం, విశాఖపట్నం జీజీహెచ్లో మొత్తం 749 ఇంజెక్షన్లు ఉన్నాయి. అదనంగా ఏపీ ఎంఎస్ఐడిసి గోడౌన్లలో కూడా 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. వీటిలో 420 ఇంజెక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యునోగ్లోబులిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం. నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ కూడా కొనుగోలు చేస్తాం. దానికి అనుగుణంగా ఇండెంట్ కూడా ఇవ్వడం జరిగింది.